సో మనం ఇప్పుడు మాట్లాడబోయేది మనకి తెలుసు 2025 వచ్చేసాయి, కొత్త సంవత్సరం. రాశి ఫలితాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఎవ్రీ నెల నా రాశి ఫలితాలు చెప్పడం అలవాటే కదా, ఈ ఛానల్కి చాలా చెప్పున్నాను. ఇప్పుడు మేజర్ ఈవెంట్ 2025లో ఒకటి జరగబోతోంది. అంటే 6 ప్లానెట్స్ మనకి ఒక చోట ఒక హౌస్లో ఉండబోతున్నాయి. అంటే ఏ రోజు ఏమిటి అనేది మాట్లాడదాము. ఇది ఎక్కడ జరుగుతోంది అంటే మీనంలో జరుగుతోంది. అది March 30th జరుగుతోంది. ఏమేమి ప్లానెట్స్ ఉన్నాయి అనేది కూడా చూద్దాము. అంటే శని మనకి తెలుసు March 29th మూవ్ అవుతున్నారు. అలాగే ఏంటంటే ఇప్పుడు మార్చ్ 2025 నేను మాట్లాడేది. జూపిటర్ ఏమో ఇంకా మార్చ్లో మనకి వృషభంలోనే ఉన్నారు. అండ్ మార్స్ అంటే ఏంటి, కుజుడు ఏంటంటే మనకి తెలుసు స్తంభించిపోయి ఉన్నారు. అండ్ ఆల్సో మిథునం అండ్ ఆల్సో మనకి ఏంటంటే మన కర్కాటకానికి అంటే నీచిపడి కూడా ఉన్నారనమాట, పైకి కిందకి వెళ్తూ ఉన్నారు. సో మిగతా 6 ప్లానెట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మూన్ని కూడా మనం ఇక్కడ చేర్చుకుంటున్నాము. సో శని ఏమో నేను ఇందాక చెప్పినట్టు కుంభం నుంచి మనకి మీనం March 29th వెళ్తున్నారు. అలాగే ఏంటంటే సన్ ఏంటంటే March 13th మనకి మీనానికి వెళ్తున్నారు అనమాట. అలాగే రాహు మనకి తెలుసు మీనంలోనే ఉన్నారు. అలాగే ఏంటంటే మూన్ కూడా ఈరోజు అందులోనే ఉండబోతున్నారు అనమాట. అలాగే వీనస్ కూడా మనకి తెలుసు ఇప్పుడు మీనంలోకి వస్తున్నారనమాట, ఎస్పెషలీ March 30th. అండ్ ఆల్సో బుధుడు కూడా ఇదే రాశిలో March 30th ఉంటున్నారు. మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు కనుక ఇది ఒక 2 రోజుల వరకే, 2 రోజులు 3 రోజుల వరకే 6 కూటమి జరిగిపోతుంది. 6 ప్లానెట్స్ లేకపోతే 5 ప్లానెట్స్ కూటమి అంటే ఒక మంత్ వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఏంటంటే మిగతా రాసుల వారికి ఎలా ఉంటుంది, ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఏంటంటే మనకు చెప్పాల్సింది, ఎప్పటికైనా సరే మిశ్రమ ఫలితాలు మనం ఎక్కువ చెప్తూ ఉంటాము. అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటే కొన్ని విషయాల్లో బాగుండకపోవచ్చు. అలాగే అన్ని రాసులకి బాగుండాలని లేదు కదా. సో ఏమేమి రాశికి చాలా బాగుందో మనం చూద్దాము. మీనానికి బాగుంటుంది, మేషానికి బాగుంటుంది, అలాగే ఏంటంటే మిథునానికి బాగుంటుంది, అలాగే ధనుర్కి బాగుంది అని చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే కర్కాటకానికి బాగుంటుంది ఈ కూటమి మూలాన్ని. ఎప్పటికైనా 2 గ్రహాలు కలిసినప్పుడు మనం ఏంటంటే యోగం అని మాట్లాడుతూ ఉంటాం. అది రాజయోగం అవ్వచ్చు, అవయోగం కూడా అవ్వచ్చు అనమాట. సో ఎవరికి ఏ రాశి వాళ్ళకి రాజయోగం ఉంది, ఏ రాశి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంది, ఏ రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అనేది చూద్దాం. ఎప్పటికైనా సరే మనం మాట్లాడేది ఏంటి, పరిహారాలు చేసుకుంటే కొంతవరకు ఏంటంటే కొంచెం ప్రభావం అనేది తగ్గుతుంది. కనుక అందరికీ చెప్పేది జనరల్గా రెమెడియల్ మెషర్స్ చేయాలంటే ఎప్పటికైనా మనం చెప్పేది శక్తికి, అంటే ఏంటి అంటే మనకి పరాశక్తికి మనం పూజలు చేసుకుంటే కనుక, లేకపోతే నిత్యం పూజలు చేసుకుంటే, లేకపోతే తలుచుకుంటే కనుక కొంతవరకు మనకి నెగటివిటీ అనేది బ్యాలెన్స్ అవుతుంది, మనకి పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది గ్రో అవుతుంది అనమాట. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అనుకుంటే, అంటే థాట్సే కదా, మనం మంత్రాలు చేసినా మనం పూజలు చేసినా ఏదైనా మన సంకల్పంతోనే చేస్తూ ఉంటాం కనుక తప్పక పాజిటివిటీ పెరిగితే కనుక లైఫ్లో ఎప్పటికైనా పాజిటివ్ దశ అనేది కనిపిస్తుంది. అలాగే మంచి ఉన్నత వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పడి మీకు కెరియర్ కానీ లేకపోతే లైఫ్ కానీ బాగుంటుంది. ఎందుకంటే ఏదైనా సరే ఇంటర్పర్సనలే కదా. ఇప్పుడు 5 ప్లానెట్స్ 6 ప్లానెట్స్ కూడినప్పుడు అప్పుడే కదా ఒక విషయం ఒకటి జరుగుతుంది. ఏంటంటే ముందుకెళ్ళాలన్నా వెనక్కి వెళ్ళాలన్నా స్తంభించిపోవాలన్నా అప్పుడే జరుగుతుందన్నమాట. టు గో ఫార్వర్డ్ ఆర్ టు వాక్ ఇన్ ద పాత్ అని చెప్పచ్చు. సో ఎప్పటికైనా సరే అన్ని రాసుల వారికి బాగుంటుందని చెప్పలేము, మిశ్రమ ఫలితాలని చెప్పాలి. నేను చెప్పిన ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఏంటంటే అన్ని రాసుల వారికి మీరు చూసుకోవచ్చు అనమాట. మీ రాశికి ఎలా ఉందో కూడా చూసుకోవచ్చు. ఎప్పటికైనా పరిహారాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం మాట్లాడేది ఏంటంటే ఒక టాపిక్ గురించే కనుక ఎప్పటికైనా మీరు మీ జాతకాన్ని పరిశీలించుకుంటే, అంటే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకుంటే కనుక తప్పక రిజల్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, రెమెడియల్ మెషర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఏదైనా సరే మన జాతకం పట్టే, మనం పుట్టిన తేదీ, మనకి టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీ మార్చలేము కనుక
మీ జాతకం చూసి మీకు పరిహారాలు ఇవ్వడం కానీ, లేకపోతే ఏ గ్రహాలకి ఏ పరిహారం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి, లేకపోతే ఒక జాతిరత్నం వేసుకోవాలన్నా కానీ మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవడం మంచిది. మకర రాశి వాళ్ళకి కూడా ఈ కూటమి అంటే 6 గ్రహాలు మనకి మీనంలో ఉన్నారు కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఏలర్స్ అనేది వెళ్ళిపోతుంది మకర రాశి వాళ్ళకి. కొంత ఓరట ఈ పీరియడ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మార్చ్ 29 ఇందాక చెప్పినట్టు మనకి మీనానికి వెళ్తున్నారు. ఈ రాశికి అధిపతి కూడా సంచారం 3వ ఇంట్లో జరుగుతోంది కనుక క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది, ఆపర్చునిటీస్ ప్లెంటీ వస్తాయి, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం వస్తుంది. అలాగే ఏంటంటే శ్రమపడి చదువుకున్న వాళ్ళకి, ఇప్పటివరకు సక్సెస్ అవ్వని వాళ్ళందరికీ ఓరట, మంచి దారి అనేది కనిపిస్తుంది, ముందుకెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. బాగుంటుంది అంటే ఈ కూటమి మూలాన్ని మీకు బాగుంటుందని చెప్పాలన్నమాట. అలాగే 7th లార్డ్ కూడా మనకి 3rd హౌస్లో ఉన్నారు, ఆయన 4th అంటే చంద్రుడు. అందుకనే 6 గ్రహాల కూటమి అన్నాం. 5 గ్రహాల కూటమి కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే మనకి 10th లార్డ్ ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కనుక తప్పక ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. వీనస్ రాహు కలిసి ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే మన ఫ్రెండ్స్ దగ్గర కానీ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దగ్గర కానీ కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఎందుకంటే ఏదైనా మనకి అలవాటు అంటే చెడ్డవాళ్ళు మనకి టచ్లోకి వస్తారు అని చెప్తూ ఉంటాం కదా, అలా రాకుండా చూసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. కెరీర్ డెవలప్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది, బిజినెస్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఈ కూటమి మూలానే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి బుధుడు కూడా ఏంటంటే మనకి ఈ హౌస్లోనే అంటే మీనంలోనే ఉన్నారు కనుక కొంతవరకు ఏంటంటే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఆన్లైన్ బిజినెస్ నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ చేసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది, కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే కెరియర్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. కొత్తగా బిజినెస్ చేయాలనే వాళ్ళకి లేకపోతే ఇన్వెన్షన్స్ చేసే వాళ్ళందరికీ తప్పక ఈ ఫ్యూచర్లో మంచివి కనుగొని ముందుకు సాగే ఒక ఈ గ్రహకూటమి అని చెప్పచ్చు, మంచి సపోర్ట్ ఇస్తుంది మకర రాశి వాళ్ళకి. అండ్ ఆల్సో పరిహారాన్ని విషయానికి వస్తే కనుక శనికి పరిహారం చేయాలి తప్పక ఫస్ట్. ఎందుకంటే ఈ మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, కానీ అది కూడా పాజిటివ్ రిజల్ట్సే కనిపిస్తుంది కనుక పరిహారాలు చేస్తే ఇంకా బాగుంటుంది. తప్పక శనికి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం 108 సార్లు చేయడం మంచిది. అలాగే శని స్తోత్రం చదువుకోవడం మంచిది. అలాగే ఏంటంటే ధర్మక్షేత్రాలు సందర్శించడం, శని సింగపూర్ కానీ లేకపోతే శని ఉన్న ఒక టెంపుల్స్ కానీ వెళ్ళి సందర్శించుకోవడం మంచిది. ఎప్పటికైనా సరే మన చేతితో దానం ఇవ్వడం ఇంకా మంచిదన్నమాట. ఆ రోజు ఒక నల్ల కుక్కకి మనం ఆహారం పెట్టడం అంటే సాటర్డే నేను చెప్పేది ఈ నెలన్నర రోజు పెట్టడం మంచిది. అంటే 6 శనివారాలే వస్తాయి కనుక పెట్టడం మంచిది. అండ్ ఆల్సో కొంచెం బ్లాక్ ఎక్కువ వాడడం మంచిదన్నమాట. ఇలా పట్టినప్పుడు తప్పక ఏంటంటే వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లో కూడా చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. వేరే బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి, సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ బాగుంటాయి కనుక కుంభరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఏంటంటే అన్నిట్లోనూ బాగుంది. హెల్త్ విషయం కొంచెం జాగ్రత్త చూసుకోవడం, సెన్సిటివ్గా అంటే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఉన్న పెద్దల హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది కనుక ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఫస్ట్ మనం ఎప్పటికైనా సరే రాహుకి అలాగే శనికి కూడా చేయవలసి వస్తుంది. అలాగే జూపిటర్ అంటే గురువు కూడా చేయాలి కనుక నవగ్రహాలకి చేస్తే చాలా మంచిది. మనకి తెలుసు వచ్చే రోజులు కూడా మనకి అన్ని కూటమి ఈ వీడియో చేసేప్పటికీ మనకి ఇంకా సంక్రాంతి కూడా రాలేదు. తప్పక మనకి సన్ గాడ్కి మనకు అర్ఘ్యం ఇవ్వడం, ఇవన్నీ చేయడం, నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, కంటిన్యూస్గా గుడికి వెళ్ళి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం మంచిది. అలాగే ఏంటంటే ఒక వృద్ధాశ్రమంకి వెళ్ళి తప్పక వృద్ధులకి చెప్పులు కొనిపెట్టడం, అట్లీస్ట్ మినిమం 12 చెప్పులు కొనిపెట్టడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు చలికాలం కనుక తప్పక వాళ్ళకి క్లోత్స్ అంటే బట్టలు దానం ఇవ్వడం, పాత బట్టలైనా ఇవ్వచ్చు, మనకు కొత్త బట్టలైనా కొని ఇవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు కొని ఇవ్వడం అనేది అట్లీస్ట్ ఒక్కరికైనా కొని ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఒక నిండు బ్రాహ్మణుడికి తప్పక వాయనం ఇవ్వడం అనేది మంచిది అన్నమాట. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఎప్పటికైనా సరే ఒక
అంటే చదువుకున్న బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకున్నప్పుడు తప్పక గురు బ్లెస్సింగ్స్ అనేవి మనకి ఉంటాయి కనుక, అటు శని బ్లెస్సింగ్స్, గురు బ్లెస్సింగ్స్, అటు రాహు బ్లెస్సింగ్స్, అన్ని బ్లెస్సింగ్స్ మనకి కావాలి కనుక నవగ్రహ స్తోత్రం చదువుకోమని, నిత్యం చదువుకోమని చెప్తున్నాను అనమాట. లేకపోతే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఎందుకంటే అన్ని ప్లానెట్స్కి అధిపతి మనం సూర్యుడే చెప్పుకుంటాము. అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిది.